వింటర్ సీజన్‌లో లైట్‌గా డిన్నర్ చేస్తే పొట్టకి హాయిగా ఉంటుందండి. అలాంటప్పుడే ఇలా పప్పు పులుసు ట్రై చేయాలనమాట. ఎప్పుడు కందిపప్పుతోనే కాకుండా ఇలా పెసరపప్పుతో గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. భలే ఉంటుంది. నేనెలా చేశానో చూసేయండి. కుక్కర్‌లో పోపు వేసేసి మరి కాస్త ఇంగు వేయండి. పప్పు పులుసుకి రుచంతా ఇంగువలోనే ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఇంకా 4, 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 2 టమాటోస్ కూడా ముక్కలు కట్ చేసుకొని కుక్కర్‌లో వేసేసి, కుక్కర్‌లో ముక్కలు అలా ఎగరేయండి ఒకసారి. అప్పుడు పోపంతా ఇంగువ గూడా ముక్కలకి చక్కగా పట్టేస్తుంది. ఒక చిన్న గ్లాస్‌తో పెసరపప్పు కడిగి కుక్కర్‌లో వేసేసుకోండి. కొంచెం పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాయనుకోండి, పప్పు చక్కగా ఉడికిపోతుంది. పెసరపప్పు ఎప్పుడు మరీ మెత్తగా ఉడికితే పప్పు పులుసు అస్సలు బావుండదండి. ఇప్పుడు ఒక కప్పు చింతపండు రసం గూడా వేసేసుకోండి. చింతపండు రసం గూడా వేశాక, ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి, పప్పు పులుసుని తుక ఉడకనిచ్చేయండి. చివరగా రుచికి తగినంత కారం వేసేసుకొని, పక్కన ఒక ఆలు ఫ్రై పెట్టుకొని తిన్నామనుకోండి, ఆహా! అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంది నా రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.